ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. సమయు, మీ బావని అడిగావా? మా ప్రేమ పెళ్లికి హెల్ప్ చేస్తా అన్నాడా? ఇంకా అడగలేదు రూపా. ఆ మనిషి ఇంకా ఇంటికి రాలేదు. రాగానే అడుగుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా వాసు ఇంత హడావిడి చేస్తున్నావు? ఏం లేదమ్మా, నీ మేనకోడలతో కాస్త మాట్లాడాలి. తను ఎక్కడుంది? తన కోసం నన్ను పిలవడమేంట్రా? నువ్వే డైరెక్ట్ గా పిలవచ్చుగా. పిలుస్తానులే కానీ ఇప్పుడు ఎక్కడుంది తను? తన స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతుంది. ఫ్రెండ్తోనా? సంయుక్త ఇంటికొచ్చి ఎన్ని రోజులైనా వీడో పిలవడు, సంయుక్త వీణ్ణి పిలవదు. ఏంటో వీళ్ళు అస్సలు అర్థం కారు. సరే, మాటల్లోనే ఆయన వచ్చారు, నేను మాట్లాడతానులే. నువ్వు ఫోన్ పెట్టేసాయి. నువ్వెక్కడున్నావా? నీకోసం అమ్మని అడుగుతున్నాను నేను. ఎందుకు? ఏంటి ఇద్దరూ ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారో? ఖచ్చితంగా ఆడిటర్ గురించి గాని, చనిపోయిన వాళ్ళ నాన్న మంచివాడని ప్రూవ్ చేయడానికి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారేమో కనుక్కోవాలి. వీళ్ళని ఇలాగే వదిలిపెడితే అన్నంత పని చేస్తారు. మనం మార్నింగ్ ఫైల్ ఇచ్చాం కదా, తను కాల్ చేశాడు. ఆ ఆడిటర్ గురించి 90% డేటా ఇస్తానని చెప్పాడు. ఒక రకంగా మీ నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి మనకు అతనిచ్చే డేటా సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? మంచి వాళ్ళని మంచి అని చెప్పుకోవడానికి కూడా ప్రూఫ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. ఏంటో ఈ లోకం. నేను రాగానే మాట్లాడుకోవడం ఆపేశారంటే ఏదో పెద్ద ప్లానే అయ్యుంటుంది. మెల్లిగా మాటల్లో పెట్టి అదేంటో కనుక్కోవాలి. ఏంటి వాసు, ఇంత చలిలో బావ మరదల్లేదో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? ఏంటి విషయం? అలాంటిదేం లేదు. అదేం లేదు, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో సమస్యలు, ఆఫీస్ అసైన్మెంట్స్, చాలా జస్ట్ జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ఓహో, నాకు తెలియొద్దని గట్టిగా ప్రిపేర్ అయ్యిందన్నమాట. కానీ దాన్ని నేను వదిలిపెట్టనుగా. అవును, ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు మీరిద్దరు ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేమైనా ఉంటే చెప్పండి. నేను మీ ఇంట్లో ఒక మెంబర్ లాగా అయ్యానుగా. ఏదైనా ఉంటే నాకు చెప్తే ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో, చూస్తా. అలాంటిదేం లేదు నిత్య, అంతా బాగానే ఉంది. ఏదైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పకపోయినా మీరు ఏం చేస్తున్నారో ఏం చెయ్యబోతున్నారో అంతా కనుక్కొని మీకు అడ్డుకట్ట వేస్తాను కదా. ఓకే ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అదేంటి, తనకెందుకు చెప్పలేదు? ఆ విషయం వదిలే. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటది? నా ఫ్రెండ్ రూపా తెలుసు కదా నీకు? తనొక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏమో ఒప్పుకోవడం లేదంట.
విషయం. ఆ, మనం వాళ్ళ పెళ్లి జరిపించడానికి హెల్ప్ చేద్దామా? ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అలాంటి ప్రేమికులు ఇబ్బందుల్లో ఉన్నారంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేద్దాం. పైగా వాళ్ళు చిన్నపిల్లలేం కాదు. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు క్లారిటీ ఉంది. ప్రేమించగానే కొందరిలాగా పారిపోవాలని అనుకోవడం లేదు కదా. పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేద్దాం. సరే, వాళ్ళను రేపు ఆఫీస్కి రమ్మని చెప్పు. వచ్చాక మాట్లాడి ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. ఆ, సరేనా? పద వెళ్దాం. ఆ. అవును, నువ్వు ప్రేమకు వ్యతిరేకమేం కాదు కదా? ప్రేమ పైన మంచి అభిప్రాయమే ఉంది కదా? అక్క చెప్పక్క, అసలు లవ్ మీద నీ అభిప్రాయం తెలిస్తే నాకు రిలాక్స్ గా ఉంటుంది. చెప్పక్క. నేను నీలాగే ప్రేమ ఎప్పుడైనా పవిత్రంగా నిజాయితీగా ఉండాలి. అలాంటి ప్రేమని నేనెప్పుడూ గౌరవిస్తాను. ప్రేమించుకుంటే ధైర్యంగా పెద్దలకి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అలా కాని ప్రేమని ప్రేమ అని కూడా కన్సిడర్ చేయను. నాకు నా ఫ్రెండ్ రూప గురించి బాగా తెలుసు. వాళ్ళది నిజమైన ప్రేమ. వెరీ గుడ్. అయితే మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేద్దాం. అక్కకి కూడా లవ్ అంటే మంచి అభిప్రాయమే ఉంది. కానీ నేను ఈ విషయంలో తొందరపడకూడదు. సంగీత, బామ్మ వాళ్ళు భోంచేసేశారు. అక్క బావల్ని పిలు, మనం కూడా భోంచేద్దాం. సరేనా? ఈ పూట నాకు భోజనం వద్దత్తయ్యా. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. తలనొప్పుంటే భోంచేయకుండా ఏమైంది అమ్మాయికి? ఈ రోజంతా ఇలానే ఉంది. అత్తయ్య, భోంచేద్దామా? ఏమైంది అత్తయ్య? ఎందుకు అలా డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా, సంగీతని భోజనానికి రమ్మంటే తలనొప్పని వెళ్ళింది. మధ్యాహ్నం కూడా సరిగ్గా భోంచేయలేదు. అదేంటి, నేను ఇందాక వచ్చినప్పుడు కూడా డల్గా ఉంది. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంది. సరే, నేనే తీసుకెళ్లి తనకి తినిపిస్తాను.